5 దినాలుగా మీతో కూడా కలిసి సహవాసం చేయడానికి అత్యల్పమైన నాకు దేవుడు అనుగ్రహించిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి మొదటిగా దేవదేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మాత్రమే కాకుండా ఈ బైబిల్ తరగతుల కొరకు అనుభవం కలిగిన దైవజనులు మాథ్యూ గారితో కూడా అల్పలను కూడా ప్రేమతో ఆహ్వానించినందుకు స్థానిక సంఘ బాధ్యత పెద్దలకు, దేవుని సేవకులకు నా హృదయపూర్వకమైన ప్రేమాదనాలు తెలియపరుస్తున్నాం. ఇక్కడ ఉన్న స్థానిక సంఘానికి ఆయా ప్రాంతాల నుండి చేరి వచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమాదనాలు తెలియపరుస్తున్నాం. మేము ఉండడానికి నేను మాత్రం అడిగాను, ప్రవీణ్ ఫోన్ చేసేయా నాకు గది అయ్యా నాకు ఒకటికి కావాలి లేదని అడిగాను. చదువుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది అని చెప్పి అడిగితే సంతోషంగా ప్రేమించి అవకాశం ఇచ్చి ఒక గది ఏర్పాటు చేసినందుకు ప్రవీణ్ గౌడ్కు అలాగే ఐజాక్ కూడా ప్రత్యేకమైన తెలియపరుస్తున్నాం. 3వ ఫ్లోర్లో ఉంచానండి. నేను సాగిసాగి దగ్గర అంటే కష్టం, షుగర్ ఉంది, మోకాళ్ళ నొప్పులు కూడా ఉంటాయి. సో జాన్ రత్నం బ్రదర్ అందుబాటులో ఉండి చాలా సహకారం అందించారు. సో సోదరులు, దేవుని సేవకులు జాన్ రత్నం గారికి ఎక్కడ ఉన్నా కానీ మా హృదయపూర్వకమైన వందనాలు. మాత్రమే కాకుండా ఈ 5 దినాలుగా అధ్యక్షతగా వహించి మరి మా తోటి దైవజనులు ఆయా ప్రాంతాల నుంచి చేస్తున్న పరిచయం బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాం. అదే సమయంలో వారికి మా తోటి దైవజనులుగా వేదికను పంచుకుంటున్న దేవదాసులు చిరంజీవి గారు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. అధ్యక్షులు వారికి కూడా వందనాలు. అయిపోయింది ప్రార్థన, అంతే కదా. సరే, చక్కని వర్తమానం దేవుడు ఈ సాయంకాలం కూడా దేవుడు తన దాసుని బలపరిచి కొరింథీ పత్రికలో నుండి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. చాలా ప్యాక్డ్గా ఉన్నారు లోపల కదా, లేపి నిలబెడితే బాగుండు ఇది చూస్తున్నారు ఇందాక పాపం. అటువంటి పరిస్థితుల్లో ఎక్కువసేపు వాక్యం వినడం కొద్దిగా కష్టమే కనుక కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని ఈ ఆఖరిగా విని మనం సెలవు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి మరొకసారి నిర్గమకాండాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం 16వ అధ్యాయం. నిర్గమకాండం 16వ అధ్యాయం వచనం 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం మన ధ్యానం కొరకై చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తరువాత ఇశ్రాయేలు సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 18వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్య ఉన్న సీను అరణ్యమునకు వచ్చింది. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద సణిగెను. ఇశ్రాయేలీయులు మేము మాంసం వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినినప్పుడు యెహోవా చేతి వలన యాల చావకపోతిని ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితరా అని వారితో అనగా 17వ అధ్యాయం వచనం 3 అదొక 2-3 చదువుకున్నాం. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగుగా మోషే, మీరు నాతో వాదింపునేలా యెహోవాను శోధింపునేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్ము మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరిగి అని చదవబడిన లేఖన భాగాలు ప్రభు మనందరి ఆలోచనల కొరకు, మన ఆత్మీయ జీవితాల ప్రయోజనం కొరకు ప్రభే తన ఆత్మ చేత మనతో మాట్లాడినట్లుగా నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను. జీవాధిపతి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిత్యాగ్ని గుణానికి మాత్రమే సరిపోయిన మమ్మను క్రీస్తు యేసులో జ్ఞాపకం చేసుకొని నిత్య జీవానికి పాత్రులుగా అంగీకరించినందుకు స్తోత్రం. పరిశుద్ధులుగా చేశారు, పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచారు. అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగూ బికోలు గ్రామంలో ఏనుగుగా మీరు పిలిచి పరిశుద్ధపరచి సంఘముగా సమకూర్చి
సంఘము ద్వారా మీరు జరిగిస్తున్న ప్రతి పరిచర్యలకై మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏర్పాటు చేయబడిన ఈ 5 దినాల బైబిల్ తరగతులలో ఈ ఆఖరి దినం, ఆఖరి కుడికలో, ఆఖరి వర్తమానం దగ్గర మేము ఉండడానికి కృపనిచ్చారు. ప్రతిదినం మీ మెంబైన సహాయం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. ఓ దేవా, వెనకాల స్థానిక సంఘాంతని మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం. సేవకులను, బాధ్యులను, పెద్దలను, సహోదర సహోదరులు అందరినీ మీ కృపకు అప్పగిస్తున్నాం. ఈ పని కొరకై గుప్పులు విప్పిన వారిని, మోకాళ్ళు ఉంచిన వారిని, ప్రభువా, ఆయా రకాలుగా శ్రమ పడిన వారందరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అందరిని అన్ని విధాలు దీవించండి. స్థానిక సంఘానికి ఏ అవసరాలు ఉన్నాయో ఎరిగిన దేవుడు మీరు గనుక తగిన కాలంలో తగిన రీతిగా మీరు తీర్చండి. మధ్యాహ్నం మీ మాటలు కొద్ది నిమిషాలు వినడానికి మీ లేఖనాలు చదువుకున్నాం. ప్రభువా, మీరు మాట్లాడండి, మా హృదయాలను దర్శించండి. మా హృదయాలను పరిశీలిస్తున్న దేవుడు మీరు, మీకేమి దాచలేదు. మాతో నేరుగా సూటిగా మాట్లాడి మా జీవితాలను సరిచేసి ఆదరించి మీ స్వారూప్యంలోనికి మలుచుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అమూల్యమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొని మీ వాక్యాన్ని ఆలకించబోతున్నాము తండ్రి. మంచిది. ప్రభునందు పిల్లరా, దినాలలో దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకై నిర్గమకాండం 1 నుండి దాదాపుగా ఆఖరి అధ్యాయం అనగా 18వ అధ్యాయం వరకు ఇక్కడ జ్ఞాపకం చేయాలని నేను ప్రార్థన పూర్వక సిద్ధపడి రావడానికి ప్రభు సహాయం చేశారు. ఉదయకాలం 15వ అధ్యాయం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. 13వ అధ్యాయంలో మోషే వారిని హెచ్చరిస్తున్నాడు. 14వ అధ్యాయంలో మోషే ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. మోషే ధైర్యపరుస్తున్నాడు. 15వ అధ్యాయంలో మోషే ప్రజలతో కలిసి కీర్తన పాడాడు, పాట పాడాడు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో వాటిని అలా మనసులో ఉంచుదాం. ఇప్పుడు నేను మళ్ళా రిపిటేషన్ వరకు వెళ్ళలేదు, కానీ 16, 17, 18 అధ్యాయాలు అదొక భాగం మనం ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నట్లుగా 13 నుండి దాదాపుగా 18 అధ్యాయాల వరకు ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన వీరు సేనాయి వద్దకు వెళ్ళడం. ఈ ప్రయాణంలో, ఇది కూడా అరణ్య ప్రయాణమే, ఈ అరణ్య ప్రయాణంలో దేవుడు అదొక మోషే ద్వారా జరిగించిన కార్యాలను మనం మోషే వైపు నుండి ఆలోచన చేస్తూ సందర్భాన్ని ధ్యానం చేస్తున్నాం. 16వ అధ్యాయం దగ్గర వారు ఇప్పుడు ఎక్కడ దిగారో ఆ విషయం చెప్పారు. సమాజం అంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి ఏలీమునకు సేనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చింది అన్నాడు. సీను అరణ్యమునకు వచ్చారు. ఈ ప్రయాణం అరణ్య ప్రయాణమే. అరణ్య ప్రయాణం మరొక రకంగా జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకం అరణ్యానికి పోలిక. అలాగైతే నమ్మిన విశ్వాసులమైన మనం కూడా ఈ అరణ్యం అనే లోకంలో ప్రయాణం చేస్తున్నాం. వారు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? అరణ్యంలో గుండా కనానుకు ప్రయాణం చేస్తున్నారు. మనము పరలోకానికి ప్రయాణం చేస్తున్నాం. పరలోక ప్రయాణం ఉంది. ఓ భక్తులుగా పాడారు కదా, అరణ్యం అనే సాకుతో అడ్డుదారి తొక్కొద్దు అన్నాడు. అరణ్య ప్రయాణం అని అడ్డుదారులు తొక్కొద్దు, అడ్డుదారుల్లో వెళ్ళొద్దు అని పాట పాడాడు. అలాగే ఈ సాయంకాల పేడ అరణ్యంలో ప్రయాణం చేస్తున్న వీరు ఏ పరిస్థితుల్లో గుండా వెళ్ళారో, మోషే వారి దగ్గర ఎటువంటి కార్యాలు జరిగిస్తూ వచ్చాడో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటి భాగాన్ని మనం చదివిన దగ్గర వారు సీను అరణ్యంలో దిగిరి అన్నాడు. తర్వాత వారు సీనాయికి చేరడం మనం గమనిస్తాం. వచనం 7 దగ్గరికి వెళ్ళానండి. వచనం 7, 8 చదువుదాం. 3వ వచనంలో వారు సణిగినట్లుగా మనం గమనిస్తాం కదా. వారు సణిగారు. 2వ వచనంలోనే సమాజమంతయు మోషే అహరోనుల మీద సణిగేను అనే మనకు జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ సీను అరణ్యానికి రాకముందు వారు మరొక చోట ఆగారు.
ఎక్కడో తెలుసా? ఎర్ర సముద్రం నుండి దాటిన తర్వాత షూరు అరణ్యంలోకి వెళ్ళారు. షూరు అరణ్యం తర్వాత నుంచి ముందుకు వెళ్ళి సీనాయి దగ్గరికి వచ్చారు. అర్థమైందా? సో షూరు అరణ్యం దగ్గర వారు మారాకు చేరారు. వారు 3 దినాల ప్రయాణం చేశారు. ఆ అరణ్యంలో సరిగా నీరు లేదు. ఇప్పుడు మారాకు వచ్చారు. మారా దగ్గర నీళ్లు ఉన్నాయి లేవా? నీళ్లు ఉన్నాయి, కానీ ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. అంటే అర్థమైంది. ఇప్పుడు ప్రయాణములో చేదు అనుభవాలు ఎదురవుతాయి, మారా అనుభవాలు ఎదురవుతాయి. కొన్నిసార్లు మారాకు కారణం మనమే కావచ్చు, మారాకు కారణం దేవుడు అనుమతించవచ్చు. ఉదాహరణకి ఇలా జ్ఞాపకం చేస్తే, నయోమి తను చెప్పిన సాక్ష్యం, స్టేట్మెంట్ ఏమని? ఆమె బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఏమని చెప్పింది? నన్ను నయోమి అనొద్దు. అందరూ వచ్చారు, అరే నయోమికి వచ్చింది, నయోమికి వచ్చిందని పలకరించడానికి అందరూ వచ్చారు. కానీ ఆమె అన్న మాట ఏంటి? నన్ను నయోమి అనొద్దు. మరి ఏమనాలి? ఎందుకనాలి? దేవుడు నన్ను ఎవరి మీద పెట్టిందన్నమాట. వాస్తవంగా దేవుడు చేశాడా? ఆమె చేసుకుంటా. గుర్తుపెట్టుకోండి, మారా అనుభవం తన సొంత నిర్ణయంతోనే. వాస్తవానికి బెత్లెహేములో ఉండి కరువు చేత చనిపోయినంతమంది, బెత్లెహేములో ఉండి కరువుతో చనిపోయినంతమంది ఏ రికార్డు లేదు. కానీ సరిపోతామేమో కరువులని మోయాబుకి వెళ్ళి ఒకే ఒక కుటుంబం ఎంతమంది చచ్చిపోయారు? ముగ్గురు చచ్చిపోయారు. ఒకే ఇంట్లో ముగ్గురు చచ్చిపోయారు. ఎంత బాధాకరం! ఇది మారా కాదా? చేదు అనుభవాలు జీవితాలు ఎదురవుతాయి, మర్చిపోద్దు. క్రైస్తవ జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. అద్భుతాలు ఉంటాయి, అదే సమయంలో మారాలు ఉంటాయి. మధురం ఉంటుంది, మారా ఉంటుంది. మానవుగా సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచాడు అన్నాడు జ్ఞానైన సొలొమోను. ఒకవైపు ఆనందం ఉంటుంది, మరొకవైపు దుఃఖం ఉంటుంది. ఒకవైపు కష్టం ఉంటుంది, మరొకవైపు సుఖం ఉంటుంది. ఈ రెండు కలిసి కొనసాగుతాయి. ఇప్పుడు మారా దగ్గరికి వచ్చారు, నీళ్లు చేదుగా ఉన్నాయి. వారు ఏం చేస్తున్నారు? ఇస్రాయేలు ఒక వచ్చిన చూద్దాం మరలా. ఆ మాట కూడా మరలా వచ్చాను. 14 వచ్చాను, నాకు 24 వచ్చాను, 24 వచ్చాను. ప్రజలు మేమేమి త్రాగుదము, మేమేమి త్రాగాలి మోషే అని మోషే మీద చనుగుతున్నారు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. మోషే మీద సణుగుకొనగా అనే మాట. ఈ వచ్చిన దగ్గరికి ఎందుకు రావాలనుకున్నానంటే, వాస్తవంగా మారా అనుభవాలు జీవితాల్లో ఉంటాయి అని జ్ఞాపకం చేయడం మాత్రమే కాదు, కానీ మారా దగ్గర వాడు ప్రారంభించింది ఏంటి? సణుగు. విచిత్రం చెప్పండి, వారు సనగవలసిన పని కాదు అక్కడ, అసలు ఎక్కడా జరగకూడదు. ఎందుకని? దేవుడు వారి పట్ల జరిగించిన కార్యాలు వారు కళ్ళారా చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. అవి అనుభవిస్తూ చూస్తూ కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు సణుగుతున్నారు. తర్వాత మరలా వస్తా. సణుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టాను. ఇక్కడ సణిగినప్పుడు వాళ్ళు సణుక్కున్నారు. మోషే దగ్గర కదా, మోషే దగ్గర మాట మాత్రం చెప్పారు. ఏమని? మేమేం తాగాలయ్యా అన్నాడు. ఇప్పుడు దేవుడికి మొరపెట్టాడు. అద్భుతం ఏంటంటే, మోషే పరిచర్య అంతట్లో చూసే ఒక శ్రేష్టమైన విషయం మొరపెట్టడం. పరిచర్య చేసే వారికి తెలియాల్సింది మొరపెట్టడం. ఇంకో మాట చెప్పనా? ప్రభువు నమ్మిన ప్రతి వారికి, నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? చేయగలిగిందేంటి? మొరపెట్టడం. నీ పిల్లల మాటలు లేదా? చేయవలసిందేంటి? మొరపెట్టడం. నీ భర్త మాటలు లేదా? నీ భార్య మాటలు లేదా? ఆర్థిక సమస్యలు ఉన్నాయా? పరిస్థితులు రకరకాలుగా ఉన్నాయా? సణుగులతో ప్రార్థన వద్దు. మళ్ళా స్లోగన్ చెప్తున్నాను, సణుగులతో ప్రార్థన వద్దు. అనేక సార్లు సణిగి సంసార జీవనం బాగుపడ్డాయా? భర్త మీద భార్య, భార్య మీద భర్త, కావాలంటే పక్కింటి వాళ్ళ మీద. ఈ వాతావరణం మన జీవితాలకు ఎప్పుడు క్షేమం కాదు. ఈ వర్తమానాల దగ్గర ఈ ఆఖరి కుడికలో సనగడం అనుకోవడం నేర్చుకుందాం, ఆలోచించబడదాం. రండి, ఇప్పుడు దేవునికి మొరపెట్టాడు. దేవుడు ఒక చెట్టును చూపించాడు, దాన్ని తీసుకొని వచ్చి
నెడలవేగా మధురంగా మార్చబడ్డాయి. వారు రాగా దేవుడు అన్నాడు, యెహోవా వాక్కును శ్రద్ధగా విని, మోషే చెప్తున్నమాట, మీ దేవుడు యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించండిలా. ఐగుప్తులో ఉన్న రోగాలు ఏది మీకు అర్థమైనా? నేను చెప్పినట్టు వినండి, మీకు ఏ రోగాలు రావు అన్నాడు. నేను చెప్పినట్టు వినండి, మీకు ఏ ఇబ్బందులు లేవు అని అర్థం. దేవుడు ఒక భరోసా ఇచ్చి పంపించాడు. కానీ వీరు ఆయన కట్టడలను అనుసరించడంలో అన్ని సార్లు కూడా విఫలమైపోయారు. అక్కడ చిన్న ప్రశ్న వేసుకున్నాం. నాటి ఇశ్రాయేలు విఫలమయ్యారు, నేటి సంఘం, నేటి దేవుని ప్రియమైన మనం, దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించుకున్న సంఘం ఆయన కట్టడాలను అనుసరించాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించాలి అనేది జ్ఞాపకం ఉంచుకున్నాం. సరే రండి